ఐశ్వర్యం కామేశ్వర కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ మహావీరపర్వతం మహాగణపతి ప్రసాదం శిరసాగ్నామి 15/2015 నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటుగా గణపతి పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి ఆలయ ప్రతిష్టత ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ కూడా లేదు అని చెప్పవచ్చు. ఈ గణపతి కొంగు బంగారంగా నెలకొల్పి ఉంది. ఈ విగ్రహము కాణిపాకం విగ్రహంగా ఆకారంలో ఉండి పూజలు అందుకుంటున్న వినాయకుడు. ఈ వినాయక చవితి సందర్భంలో మండపంలో కూడా మరి యొక్క విగ్రహం ప్రతిష్టాపించి ఊరేగింపుతో నిమజ్జనం చేయడం జరుగుతుంది. పెరికిటి గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల వారందరూ కూడా గణపతి పూజలు అందుకుంటున్నారు. ఇంకోటి స్వామి, ఇది ఈ వినాయక పూజలు అందుకుంటున్న విగ్రహం గుడి ప్రతిష్టాపించిందే కాకుండా సనాతనం అన్నాం కానీ 200 సంవత్సరాలుగా పూజలు అందుకున్న విగ్రహం. ఇది నిజామాబాద్ డిస్టిక్లోనే మొట్టమొదటి ఆలయంగా ఉంది. ఈ పరిసర ప్రాంతాలందరి వారు కూడా జగిత్యాల్, కరీంనగర్, వరంగల్ ఈ ఏరియా వాళ్ళు కూడా పూజలు అందుకుంటున్నారు. గత 2 నెలల నుంచి కూడా నిర్మల్ జిల్లా నుంచి కూడా ప్రాంతం వారందరూ కూడా పూజలలోకి పాల్గొంటున్నారు. ఇక్కడ సంకష్ట చతుర్థి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఆ సంకష్ట చతుర్థి పూజలకు పరిసర ప్రాంతాలందరూ కూడా విచ్చేసి స్వామివారి సేవలో పూజలో పాల్గొన్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చతుర్థి నాడు, సంకష్ట చతుర్థి నాడు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం, తదనంతరం చంద్ర దర్శనం తర్వాతనే భోజనాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇట్టి పూజలు అందుకున్న విగ్రహం కాణిపాకం విగ్రహంలా పూజలు అందుకుంటున్నారు. కావున అధిక సంఖ్యలో పూజలు అందుకొని ప్రజలందరికీ కూడా కోరికలను తీర్చే కొంగు బంగారంగా నెలకొన్నాడు మన పరిస్థితి వినాయకుడు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సుమంగళాన్ భవంతు, శుభం. పరిసర ప్రాంతాలే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్ మరియు పరిసర జిల్లాల నుంచి భక్తులు అనేకంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకొని వారికి కొంగు బంగారమై నిలుస్తూ ఉంటాడు ఈ మన గణపతి స్వామి. అదేవిధంగా ఇక్కడ ప్రతి నెలలో సంకష్ట చతుర్థి నాడు అన్నదాన కార్యక్రమం మరియు చంద్రోదయం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు అంగరక వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంకష్ట చతుర్థి కాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటుగా నియమనిష్టతలో పూజలు చేసి 9 రోజుల తర్వాత ఇక్కడ స్థానికంగా చెరువులో నిమజ్జనం చేయజరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ పరిసర ప్రాంతాల స్థానికుల వారి ఆధ్వర్యంలో స్వామివారికి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ రేపు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 6 నుంచి 7 కుంటాల వరకు అన్నదాన కార్యక్రమం మరియు దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మంది వరకు భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ రేపు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఈ యొక్క గణపతి దేవుడికి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. జై యోగేశ్వర్ భగవాన్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.